హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పాన్స్ ఆఫ్ వ్లాగ్స్. ఈరోజు డేట్ వచ్చేసి 8 జనవరి 2024. యాక్చువల్లీ నిన్నేం వీడియో రాలేదు, ఈరోజు కూడా ఏం వీడియో రాదు. ఎందుకంటే నిన్న ఏం జరిగిందో చెప్తా వినండి. షెడ్యూల్: పొద్దున్న లేచా, ఫంక్షన్ ఉంటే ఫంక్షన్కి వెళ్ళా, ఇంటికి వచ్చా 4 అయింది. ఇంటికి వచ్చేసరికి 4 o'clock పడుకున్నా, 8 o'clockకి లేచా, కూర్చొని కొంచెం వర్క్ చేసుకున్నా, మళ్ళీ పడుకునిపోయా అన్నయ్య రాగానే. సో అది ఎక్కువ తీయడానికి ఏం లేదని చెప్పి నేనే తీయలేదు వ్లాగ్. మొన్న తీసా వ్లాగ్, కానీ ఎక్కువ కంటెంట్ లేదని చెప్పి అది కూడా పోస్ట్ చేయలేదు. సో అది విషయం. ఈరోజు ఎగ్జామ్ ఉంది, ల్యాబ్ ఎగ్జామ్. సో యా, ఇంకా టైం 6:40 దాటింది. నేను రెడీ అవుతా. ఇంకా enjoy the vlog everyone, and please like, share and subscribe. ఇప్పుడైతే టైం 7:40 అయింది. అండ్ ఇంకా మేము స్టార్ట్ అవుతున్నాం, బయలుదేరుతున్నాం. ప్రెసెంట్ కిందకు వచ్చాము. ఇదిగోండి, బండి తీసుకొని వెళ్ళిపోతాం. ఉప్పల్ దాకా వచ్చింది బస్సు, వెళ్తే టైంకి వెళ్ళిపోతాం. సో గైస్, ఇప్పుడైతే మేము లైబ్రరీలో కూర్చొని చదువుతున్నాం. అండ్ అంటే క్లాసెస్ అన్నీ రివిజన్ క్లాసెస్ అవుతున్నాయి. సో దాని బదులు లైబ్రరీకి వచ్చి చదువుకోవడం బెస్ట్ కదా అని చెప్పి లైబ్రరీకి వచ్చి కూర్చున్నాం. లైబ్రరీ చాలా ఫుల్ ఉంది. సో ఇదిగోండి, జావా, డిఈ, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ చదువుతున్నాం అన్నమాట. లంచ్ పీరియడ్కి వెళ్తాం డైరెక్ట్. లంచ్ తర్వాత మధ్యాహ్నం ల్యాబ్ ఎగ్జామ్, అది కూడా అయిపోయేసరికి కంప్లీట్ అవుతుంది. సో గైస్, ఎట్ ప్రెజెంట్ ఐఎమ్ వాకింగ్ ఇన్ మెట్రో పార్కింగ్ ఇన్ దర్శనం. చూడండి, ఇందులో నేను ట్రెజర్ హంట్ చేయాలన్నమాట. ఎలాగంటే మా అన్న వీడియో పంపిస్తాడు, ఆ వీడియో ప్రకారం బండి ఎక్కడుందో నేను వెతుక్కోవాలి. బండి దొరికితే ఐ గాట్ మై బండి దొరికితే వెళ్ళిపోవడం ఇంటికి. ఆ పక్కన వెనకాల రోలో ఉంది అది, కన్నడ వెళ్ళాలి, తిరిగి వెళ్తా. సో ఎట్ లాస్ట్ ఫైండ్ అవర్ బైక్. అదిగోండి అక్కడ డియో కనిపిస్తుంది, అదే. సో అది అలా వీడియోలు పంపించి ఫోటోలు పంపిస్తే నేను దాన్ని ట్రెజర్ హంట్ చేయాలి. హంట్ చేస్తే మనది దొరుకుతుంది, అప్పుడు తీసుకోవాలి. లెట్స్ గో. సో గోయింగ్ టు ద జిమ్కి వెళ్తున్నాము. అండ్ అమెజాన్లో నిన్న అన్నయ్య ఒక మౌస్ ప్యాడ్ ఆర్డర్ చేశాడు. నాకు తెలిసి డెలివరీ వచ్చింది. యాక్చువల్లీ ఇంటి దగ్గరికి ఇస్తారు, కిందనే డెలివరీ ఇచ్చేస్తారు రిసెప్షన్లో నాకు తెలిసి. ఎందుకంటే అమెజాన్ ఓపెన్ చేస్తే డెలివరీ అని వచ్చింది. మా ఇంటికి అయితే డెలివరీ రాలేదు. అక్కడేమో హ్యాండెడ్ టు ఏ రిసెప్షనిస్ట్ అని ఏదో వచ్చింది. సో ఒకసారి కిందకి వెళ్ళి నేను సెక్యూరిటీ దగ్గర చూస్తా, ఇంకేమో ఆర్డర్. అండ్ అలాగే అక్కడ నుండి అంటే జిమ్కి వెళ్దామని వచ్చా. యాక్చువల్లీ నేను అవసరం డెలివరీ విషయం కాబట్టి అలా ఫస్ట్ వెళ్ళి తీసుకొని వచ్చి జిమ్కి వెళ్తా. సో లెట్స్ గో. సో ఇది వచ్చేసి ఇదేంటి మౌస్ ప్యాడ్. కానీ ఫస్ట్ టైం అమెజాన్ ఇలాంటి డెలివరీ చేసింది. నేను ఎప్పుడు ఇలాంటి చూడలేదు. అంటే యాక్చువల్లీ మనకి అమెజాన్ కవర్స్ అవి ఉంటాయి, దీని మీద అమెజాన్ అని. ఫస్ట్ టైం జస్ట్ ఇలా ఇది ఒక్కటి పంపించేసింది. సో తీసుకొని ఇప్పుడైతే జిమ్కి వచ్చేసాను. అండ్ ఈరోజు చెస్ట్ చేయాలి, మండే కాబట్టి. సో ఇంకా వర్కౌట్ స్టార్ట్ చేసేస్తా. సో గైస్, సో ఆల్మోస్ట్ డన్ విత్ ద జిమ్. అండ్ ఇవన్నీ 1.10 kilometers, 55 calories. చాలా తక్కువ చెప్పాలంటే. జస్ట్ కార్డియో చేసా 1 kilometer. చాలా చెమటలు వస్తున్నాయి. అండ్ ఈరోజు చెస్ట్ ఇంకా కార్డియో కంప్లీటెడ్. సో అది విషయం. పైకి వెళ్ళిన తర్వాత అసైన్మెంట్స్ రాసుకునేవి ఉన్నాయి. సో అవన్నీ రాసుకొని క్లోజ్. ఇది కూల్ డౌన్ అని ఉంటుంది అనమాట. చేస్తుంటే కూల్ డౌన్ పడితే 2 minutes టైమర్ వస్తుంది. ఆ 2 minutes టైమర్ అయ్యేదాకా అది నడుస్తూ ఉంటుంది. ఈరోజు ఇంక్లైన్ కూడా పెట్టాను అనమాట మెషిన్ని.
ఆల్మోస్ట్ ఒక్క నిమిషం. సో ఇంక్లైన్ కూడా పెట్టా మెషిన్. అది ఇంక్లైన్ ఉందా లేదా? ఫైన్. సో అది కాంబీ డన్, ఎవ్రీథింగ్ ఇస్ డన్. ఇంకా వెళ్ళి అయితే చెప్పాక అటెండెన్స్ రాసుకోవాలి. టైం ఇప్పుడు వచ్చేసి ఒక్క నిమిషం 8 అయింది ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకా పైకి వెళ్ళి ఇంకా కానిస్తా. బాయ్. ఇదిగోండి మీకు కనిపిస్తుంటే అక్షింతలు ఇవి. సో మీలో ఒక్క నిమిషం ఇక్కడ పెట్టేద్దాం. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, ఇదేంటి అయోధ్యలో టెంపుల్ కడుతున్నారు. సో దానికి సంబంధించిన ఏవైతే ఇవి అక్షింతలు అందరికీ మొత్తం ఇండియా వైడ్ అందరికీ ఇస్తున్నారు. సో అలాగా మా ఇంటి దగ్గరికి కూడా వచ్చారు అండ్ ఇప్పుడైతే అక్షింతలు ఇచ్చారు. అండ్ మొత్తం జై శ్రీరామ్ జై శ్రీరామ్ స్లోగన్ చేస్తున్నారు. ఫస్ట్ నాకు అర్థం కాలేదు, నేను రాసుకుంటున్నాను. ఇదిగోండి ఒక్క నిమిషం, ఇదిగోండి రాసుకుంటున్నా. అండ్ జై శ్రీరామ్ అరుస్తున్నారు, నాకు ఎగ్జాక్ట్గా వినబడలేదు. అయితే మమ్మీ వాళ్ళు అనమాట జై శ్రీరామ్ అని అరుస్తున్నారు. నాకు తెలిసి అక్షింతలు వచ్చి ఉంటాయేమో అన్నట్టుంది. సో అక్షింతలు వచ్చాయి. అండ్ ఒకసారి నేను కూడా కిందకి వెళ్ళి వస్తా. వెళ్తున్నాను నేను కూడా కిందకి వచ్చా. వెళ్ళి వాళ్ళు ఫోటోలు తీసుకుంటారంట. సో ఐ వన్ వీక్ నేను జస్ట్ నేను ఫోటో తీస్తా. సో చల్లగా ఉంది బయట, అంటే మరీ అంత లేదు. నేను ఫోటో దిగలే, ఎందుకంటే ఆబ్వియస్లీ నా అవుట్ఫిట్ మీకు తెలిసే ఉంటుంది. నేను ప్యాంట్ వేయను, షార్ట్ వేసుకుని ఉంటాను. షార్ట్స్తో ఫోటోలు దిగితే గలీజ్గా ఉంటుంది. అంటే దిగచ్చు, కానీ ఇది దేవుడికి సంబంధించింది కదా. సో దట్ ఈస్ నాట్ ద ఎగ్జాక్ట్ అవుట్ఫిట్. సో అందుకని చెప్పి నేనైతే ఫోటో దిగలేదు. అండ్ నేను తీసుకున్న ఫోటోలు నేను మీకు డిస్ప్లే చేస్తా, అంటే చూపిస్తా, వీడియోలు వేస్తా. అండ్ అది విషయం, అందరూ వచ్చారు, ఎవ్రీథింగ్ ఇస్ డన్. యాక్చువల్లీ నిన్న మాకు గ్రూప్ ఉంటుంది కదా, సో ఆ గ్రూప్లో మెసేజ్ పెట్టారనమాట, లైక్ అక్షింతలు వచ్చాయి అని చెప్పి. వితౌట్ అక్షింతలు అరే, ఎందుకంటే చాలా నుండి అనుకుంటున్నాము అనమాట, అక్షింతలు వస్తే తీసుకోవాలి అని. కానీ తీసుకోలేకపోయామేమో అనుకున్నాము. నిన్న వచ్చాయని చెప్పి మాకు గ్రూప్లో మెసేజ్ వచ్చింది, ఇక్కడ టెంపుల్లో వచ్చాయని. కానీ ఈరోజు అయితే ఇక్కడ ఉన్న వాళ్ళే అంట. అంటే యాక్చువల్లీ ఇక్కడ వేరే అపార్ట్మెంట్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అసైన్ చేశారట. వాళ్ళైతే వచ్చి ఇచ్చారు. అంటే చెప్తున్నారు అనమాట, ఇక్కడ అపార్ట్మెంట్ అక్కడ అపార్ట్మెంట్ పేర్లు చెప్తున్నారు. అక్కడ నుండి వచ్చి ఇచ్చారు. అండ్ లక్కీలీ అక్షింతలు అయితే దొరికాయి. అండ్ హ్యాపీ. సో కింద మమ్మీ వాళ్ళు మాట్లాడుతున్నారనమాట. అంటే ఇక్కడ ఆంటీ వాళ్ళ పరిచయము, వాళ్ళతో మాట్లాడుతున్నారు. సో నేను వచ్చి అసైన్మెంట్ రాసుకోవాలి. సో అన్నీ అలాగే వదిలేసారు. ఇక్కడ ఫ్యాన్ ఆన్ ఉంది, లైట్లు ఆన్ ఉన్నాయి అన్నీ. సో అది కూర్చొని మళ్ళీ రాయడం మొదలు పెడతా. ఒక అసైన్మెంట్ అయితే పక్కా అయిపోతుంది. ఇంకో 2 పేజీలు ఉన్నాయి రాస్తే. డిన్నర్ చేయాలి ఇంకా. అది నేను ఒక్కడ వచ్చాను. సో ఇది కొత్త మౌస్ ప్యాడ్ అనమాట. ఒక్క నిమిషం, మౌస్ ఇక్కడ లేదు, లేకపోతే యాక్చువల్లీ మౌస్తో చూపించేవాడిని. సో ఇది మౌస్ ప్యాడ్, ఇది ఆర్డర్ చేసాం నిన్న అమెజాన్లో. చాలా తక్కువ అనమాట ప్రైసింగ్, జస్ట్ 99 రూపీస్. 99 రూపీస్ ఓన్లీ. యాక్చువల్ ప్రైస్ దీనిది 999 అని ఉంది, కానీ జస్ట్ 99 ఓన్లీ. దీని డిజైన్ కూడా నాకు నచ్చింది, అందుకే తీసుకోమన్నా. సో ఇప్పుడైతే నేను వెళ్ళి అన్నయ్యని పికప్ చేసుకొని రావాలి. అన్నయ్యని పికప్ చేసుకొని వస్తా. ఓకే, టైం వచ్చేసి ఇప్పుడు ఒక్క నిమిషం 11:30 దాటింది. సో ఓకే గైస్, ఇక్కడ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీఆర్ బ్యాక్ హోమ్. ఇంకా పడుకుంటా. ఈరోజు డేట్ వచ్చేసి 8th January 2024 అండ్ రేపు వచ్చేసి 9th January 2024. మీరు ఈ వీడియో 9th January 2024 ఈవినింగ్ 7 o'clockకి చూస్తారు. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి.
అండ్ ప్లీజ్ మంచి సబ్స్క్రైబ్ అండి, సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ కింద మంచి కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.